మీరే ఒకసారి చూడవచ్చు ఈ మిరప మొక్కలు అనేటివి ఎంత బాగా ఉన్నాయో, ముడత గాని, నల్లి గాని ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత నీట్‌గా ఉన్నాయో. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. మన ఈ మిరప తోట వచ్చేసి ఈ రోజుతో నాటుకొని మొత్తం కూడా 37 రోజులు అవుతున్నాయండి. మనమైతే దీనికి వచ్చేసి 4 సార్లు మందులు అనేటివి మనమైతే స్ప్రే చేసామండి. లాస్ట్ టైం వచ్చేసి బెస్ట్ మ్యాన్ మరియు అలాగే ఇసాపియాన్ అనే మందులు మనమైతే స్ప్రే చేసామండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ మిరప తోటలలో చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ దోమ సమస్యలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వైట్ దోమ సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయి. అంతేకాదండి ఈ మొక్కలు అనేటివి మొత్తమే గ్రోత్ రాకపోవడం, అలాగే ముడత సమస్యలు అనేటివి చాలా అధికంగా ఈ మిరప తోటలలో వస్తున్నాయి. మనమైతే ఈ రోజు వచ్చేసి 5th స్ప్రే అనేది మనమైతే చేస్తున్నామండి. మనమైతే తీసుకొచ్చుకున్న మందులు కనుక చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి ధనుక వాళ్ళది డిసైడ్. ఇందులో వచ్చేసి 2 రకాల టెక్నికల్స్ అనేటివి ఇందులో ఉంటాయండి. ఇది వచ్చేసి డ్యూయల్ మోడ్ యాక్షన్ ద్వారా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మిరప తోటలలో వస్తున్నటువంటి తెల్లదోమ, పచ్చదోమ అలాగే తామర పురుగుని ఇది సమర్థవంతంగా నివారణ చేస్తూ ఉంటుంది. దీంతో పాటే వచ్చేసి ఎండోఫిల్ వాళ్ళది మ్యాక్స్లైర్ అండి. ఇది వచ్చేసి ఒక పీజీఆర్ అండి. ఇందులో వచ్చేసి సీవిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మొక్కలు అనేటివి మంచి గ్రోత్ రావడానికి, మంచి సైడ్ బ్రాంచెస్ రావడానికి, అలాగే మొక్కలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ సమయంలో వచ్చేసి మనము ఈ 2 రకాల మందులు కనుక మనము మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను ఆ మందులు ఉపయోగించి మంచి ఫలితాలు వచ్చాకే మన ఛానల్లో నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి. మీరే ఒకసారి చూడవచ్చు ఈ మిరప మొక్కలు అనేటివి ఎంత బాగా ఉన్నాయో, ముడత కానీ, నల్లి కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ఎంత నీట్గా ఉన్నాయో. మన ఛానల్ని ఫాలో అయ్యి మనం చెప్పినటువంటి మందులు స్ప్రే చేసుకున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఎందుకని అంటే మనం మొత్తం కూడా వచ్చేసి అతి తక్కువ ధరలో మంచి టెక్నికల్ మందులు అనేటివి మనం బెస్ట్ కాంబినేషన్లో చెప్తున్నామండి.